నెల్లూరు జిల్లాలో ప్రేమ పేరుతో తనని మోసం చేసి డబ్బు నగలతో ప్రియుడు పరారయ్యాడు అంటూ ఒక యువతి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కనీసం పట్టించుకోవడం లేదు అంటూ ఆ బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ అనే వ్యక్తి తనని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫిజికల్గా తనకు దగ్గరయ్యాడని, తీరా కొన్ని రోజుల తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు నగలు అన్నీ తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పారిపోయాడు అంటూ ఇప్పుడు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే తనకు న్యాయం జరగడం లేదని, డబ్బు పలుకుబడి ఉంటేనే న్యాయం జరుగుతుందా అంటూ లక్ష్మి ప్రశ్నిస్తున్నారు. తనలాంటి పరిస్థితి మరి ఆ అమ్మాయికి రాకూడదు అని కూడా లక్ష్మి కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ప్రేమిస్తున్నానని వెంటపడి డబ్బు నగలతో పారిపోయాడు అంటూ ఆ ప్రియుడు తెలుస్తోంది. అతను ఎవరు, ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో, చివరికి ఆర్టీవీ వరకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే పోలీసులు పట్టించుకోవడం లేదు అంటున్నారు. తనకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే పట్టించుకోకపోతే ఇప్పుడు ఆ యువతి ఏమైపోవాలి?